పేరున విశ్వకర్మ భగవానుని జయంతిని ఈ నెల 17వ తారీఖు నాడు జరుపుకునే అక్కర ఉండే ఆ రోజు జరుపుకుంటూనే గొప్ప పండుగ వాతావరణంలో వేలాది మంది సమక్షంలో మన రేపు కట్టుకోబోయే ఆత్మగౌరవ భవనం ఉప్పల్ బగాయతులో 5 ఎకరాల్లో కట్టుకోబోయేటువంటి ఇక్కడే గొప్ప సభ పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ఈ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. ఇంత మంచి ఏర్పాటు చేసుకొని సంతోషాల మధ్య మన చరిత్రని మళ్ళీ ఒకసారి పునరావృతం చేసుకునేటువంటి సందర్భంలో ఆ వరుణదేవుడు మన మీద వర్షం కురిపించి మీ కర్తవ్యం ఏందో మీ యొక్క కార్యదీక్ష ఏందో తెలిసిన వాటి సాహసానికి మారిపేరు విశ్వకర్మగా నిలిచిపోయింది, గుర్తుపెట్టుకోండి. సాహసానికి మారిపేరు, ఈ మధ్య విజ్ఞానాన్ని కూడా మారిపేరుగా మారుతారు మీరు. కాబట్టి గొప్పగా ఎంత కష్టపడారో ఎవరెవరు సహకారం ఇచ్చారో తెలియదు, కానీ మొత్తాన్ని చాలా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నేను 2 మాటలు, ఎందుకంటే వర్షం పడంత డిస్టర్బ్ అయింది కాబట్టి నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వను. బ్రహ్మాండమైనటువంటి ఆత్మగౌరవ భవనం పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా ఏ విశ్వకర్మ హైదరాబాద్ భవనానికి సేదతీరే గొప్ప కేంద్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నెంబర్ 2. మూడవది, మనం చిన్నతనంలో ఇక్కడ ఒక రెడ్డి హాస్టల్, ఇక్కడ ఒక వెలమ హాస్టల్, ఇక్కడ ఒక గౌడ హాస్టల్, ఇక్కడ ఒక మన సాంప్రదాయాలు ఏవైతున్నాయో విశ్వకర్మ ఆత్మగౌరవ భవనం పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా ఏ విశ్వకర్మ హైదరాబాద్కి వచ్చినా సాయంత్రం అయింది పోదాంపా మన భవనానికి అని చెప్పి సేదతీరే గొప్ప కేంద్రంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నెంబర్ 2. మూడవది, మనం చిన్నతనంలో ఇక్కడ ఒక రెడ్డి హాస్టల్, ఇక్కడ ఒక వెలమ హాస్టల్, ఇక్కడ ఒక గౌడ హాస్టల్, ఇక్కడ ఒక పద్మశాలి హాస్టల్, వేలాది మంది పిల్లలకి ఎట్లయితే జ్ఞానాన్ని ఇచ్చిందో, చదువుకునేటువంటి ఒక అడ్డగా మారినాయో, రేపు ఈ అడ్డ విశ్వకర్మ పిల్లలకి గొప్పగా చదువుకోవడానికి ఒక గొప్ప అడ్డగా ఉంటుందని చెప్పి కేంద్రంగా వెలిసిందని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మూడవ ఆశయం, మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఏవైతున్నాయో విశ్వకర్మ ప్రపంచానికే మానవునికి ఏ అవసరమైతే ఉంటాయో అవన్నీ అందించినటువంటి మహనీయుడు విశ్వకర్మ మాత్రమే. ఇవాళ కూడు గుడ్డ నీడ ఆ భోజనం కోసం, బుక్కడి బువ్వ కోసం వ్యవసాయ రైతాంగానికి పనిముట్లు అందించినటువంటి దాత విశ్వకర్మ. ఇవాళ ఉండడానికి ఇల్లు కట్టించి ఇవాళ గూడునిచ్చినటువంటి మహనీయుడు విశ్వకర్మ, వాళ్ళ వారసులం మనం. మూడవది, గుడ్డ. ఇవాళ మనం వేసుకునేటువంటి బట్టలు ఏవైతున్నాయో ఆ మొగ్గాన్ని ఆ ఇసుని అందించి ఇవాళ బట్టలు అందించిన వాడు కూడా విశ్వకర్మనే. విశ్వకర్మ అంటే కేవలం ఒక గూడును అందించిన వాడు కాదు, సర్వస్వాన్ని అందించిన మహనీయుడు విశ్వకర్మ. కానీ ఏ పనిముట్లయితే వ్యవస్థకు అందించిండో, ఏ మానవ కళ్యాణం కోసమైతే తన జీవితాన్ని పనంగా పెట్టిండో, కానీ ఆ యంత్రాలు, ఆ మోడర్న్ యంత్రాల యొక్క ఉరవడిలో ఉపాధి కోల్పోయి ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఇందులో ఉండడం చాలా బాధేస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కుటుంబాలు అక్కడక్కడ సూసైడ్ చేసుకునే పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి నేను ఈ పాలక మండలికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఏ కుటుంబాలైతే ఇవాళ బాధలో ఉన్నాయో, మేము బతకలేము, బయట పడలేము, కుటుంబాన్ని పోషించలేమని చెప్పి ఇవాళ దుఃఖాన్ని అనుభవిస్తున్నారో అలాంటి కుటుంబాలని ఐడెంటిఫై చేసి వాళ్లకు ఆదుకునే మేమున్నాం ధైర్యం ఇచ్చి
సాయం అందించే కేంద్రంగా ఉండాలని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం. నాకు తెలిసి నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా పేదలు ఎట్లయితే ఉన్నారో బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఉన్న విషయం మనం మర్చిపోతాం. మన వృత్తిలో మన కులంలో విశ్వకర్మలలో బ్రహ్మాండంగా ఎదిగిన వాళ్ళు కూడా గొప్పగా ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ సహకారంతో ఇవాళ అలాంటి కుటుంబాలకు తప్పకుండా ఆదుకోవాలి. మానవ జీవితం అంత చిన్న చిన్న వాటి కోసం మధ్యాంతరంగా పోయేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి దయచేసి ఈ కేంద్రం అందరికీ భరోసా ఇచ్చే కేంద్రంగా, అండగా ఉండే కేంద్రంగా, ఆపదస్తే ఆదుకునే కేంద్రంగా కూడా ఉప్పల్ బగాయితీ దగ్గర కట్టుకునే విశ్వకర్మ భవనం ఆ కర్త నిర్వహించాలని చెప్పి నేను మనవి చేస్తూ, మాలాంటి వాళ్ళని తప్పకుండా ఎల్లవేళలా మీకు అండగా ఆనాడు ఉన్నాం, ఇవాళ ఉంటాం, రేపు కూడా మీ వెంట ఉంటామని చెప్పి మీకు మాట ఇస్తూ మీ సంపూర్ణ సహకారం మొన్న నా మలకాయి ఎన్నికల్లో కనబడింది. అంతకుముందు హుజరాబాద్ వచ్చిండ్రు, బ్రహ్మాండంగా పనిచేసిపోయినరు. మొన్న అయితే ఇదే దిల్సుఖ్ నగర్ నుంచి మొదలుపెట్టి చైతన్యపూర్ మా వాళ్ళంతా కలిసి 500-600 మంది వాళ్ళంతటా వాళ్ళే రూపాయి అడగకుండా వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను కాపాడుకోవాలన్నా, నేను కాపాడుకుంటేనే ఈ పేదల జీవితాల్లో అంతో ఇంతో భరోసా ఉండాలని చెప్పి భావించి మొత్తం పట్టుబట్టింది. మేము బాలాజీ నగర్కి పోయినాం, మా గణేష్ చారి దగ్గర తీసుకపోతే బాలాజీ నగర్ పోయినాం, 100 మంది వచ్చింది. అక్కడ బాలాజీ నగర్లో మొన్న నేను విశ్వకర్మ జయంతి నాడు నన్ను పిలిస్తే నేను బ్రహ్మాండంగా పోయి వచ్చిన. నేను ఒకటే ఇవాళ ఈ మలకాయిలోనే కాకుండా ఎక్కడికక్కడ మాకు అవసరం వచ్చినప్పుడు అండగా ఉన్నారు, ఆశీర్వదించిండ్రు.